దుర్మార్గమైన మనుధర్మం వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన ధర్మశాస్త్రం. దీనిని అగ్నికి ఆహుతి చేయాలి. కేవలం కాగితాల్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు. మన జీవితాల నుండి, సమాజం నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి. ఇందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడదాం. వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం. దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులుండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని, ఈ దేశంలో కుల వ్యవస్థ, అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా? దేశం మొత్తం నిమ్మ జాతుల ఉద్యమ ప్రభంజనం పెద్ద ఎత్తున వీస్తోంది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షీగంజ్, ఖల్నా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్ లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. చూడండి అంబేద్కర్, ఆలయం మూతపడి నెల రోజులైంది. మీ వల్ల, సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్ళను కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహం వదిలేదు లేదు. మీరిరువురు పంతాలకు పోతే, ఈ రోజు రథోత్సవం జరగకపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చెబుతా. తప్పక వినాలి మీరు. మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో పాశాలురైన యువకులు సరిసమంగా రథాన్ని లాగండి. సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి నేను చెప్పిన దానికి సమ్మతమేనా? అలాగే, మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. మోసం మోసం, మనకు చెప్పిందొకటి, అక్కడ చేస్తుందొకటి. పక్క సందులోంచి రథాన్ని సభను తీసుకుపోతున్నారు. మోసం, అంతా మోసం. దీన్ని సాగనివ్వరాదు. ఆగు కంటే ఆగు, మేము వస్తున్నాం. ఒక్కడివే వెళ్ళకు, ఆగు. సవర్ణులు మోసం చేశారు. ఈ ఉద్యమం ఆగేది లేదు. మనలను రానిపడి ఆలయం ఎలా తెలుస్తారో చూద్దాం. గాయపడ్డ వాళ్ళని ముందు హాస్పిటల్కి తరలించండి. మీటింగ్ లండన్ లో జరిగింది. రాజ్యాంగ
రాజ్యం రావాలి, మన భాగం కావాలి, మన వాట హక్కుగా రాజ్యాంగం రావాలి. నామినేటెడ్ కాదు, మా ఓట్లతో మేమొస్తాం, మా జనాభా లెక్కలు, మా సీట్లు, మా హక్కు. రాజకీయ చర్చలు పంచమిదాయ జెండా, చర్చ జరిగి మొదటిసారి అంబేద్కర్ సాక్షిగా. దేశమంటే ప్రజలైతే మేం ప్రజలం కామా, దేశ స్వేచ్ఛతోని మా విముక్తి సాధ్యమంటూ, దేశ స్వేచ్ఛతోని మా విముక్తి సాధ్యమంటూ. టేబుల్ మీటింగ్ లండన్ లో జరిగింది, రాజ్యాంగ ప్రణాళిక చర్చ బాగా సాగింది. కోర్టులో వాళ్ళు చేసిన దాన్ని మనం తేలిగ్గా తీసుకోవద్దు. ఆ అల్లర్లపై విచారణ కోసం డిమాండ్ చేద్దాం. మీరు దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి, కూర్చోండి. రమా, కోర్టు దాకా వచ్చిన నీ భర్త ఇంటికి రాడా ఏమిటి? ఇంత ఎండలో పడొచ్చి గంటల తరబడి మండుటెండలో నిలబడి నిలబడి ఎందుకు చెప్పి ప్రయాస? పైగా ఈ శాలువా ఒకటి ఊపిరాడకుండా. ఉండండి పెద్దలారా, మంచినీళ్ళు తెస్తాను. కోర్టు దగ్గర అల్లరి చూసి చాలా భయపడ్డాం అంబేద్కర్. మూకుమ్మడిగా దోసుకురావు, రాజేశ్వరుడు తోపులాట తొక్కిసలాట. అబ్బబ్బా, ఈ రాజకీయ నాయకులు ఎంతకు తెగించారు. చూడు అంబేద్కర్, అమెరికా కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి డాక్టరేట్ పూర్తి చేశావు. గొప్ప లాయర్గా భారత్లో కూడా పూర్తి చేశావు. నువ్వు తలుచుకుంటే అక్కడ వేలు లక్షలు సంపాదించగలవు, మహారాజులాగా కుటుంబాన్ని పోషించుకోగలవు. మరి ఇక్కడ వాళ్ళు నిన్ను బ్రతికించలేదు. ఆ వాళ్ళలో నీకేముందంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా నా కోసమో నా పళ్ళెంలో పిడికెడు మెతుకుల కోసమో కాదు. కోట్లాది మందిగా అంటరానితనానికి అణచివేతకు బలవుతున్న మన జాతి బ్రతుకుల కోసం, ఆ బ్రతుకుల్లో వెలుగుల కోసం. ముంబై కోర్టులో వాళ్ళ ఉడకవైపులకు బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేరు కదా. నా ప్రాణం పోయినా మిమ్మల్ని బదిలి నేనెక్కడికి వెళ్ళేదే లేదు. సరే, నాకు స్వాగతం పలికే పనిలో మీరందరూ చాలా అలసిపోయారు. పనిలో పనిగా కోర్టు దగ్గర మన వాళ్ళు ఎవరెవరు గాయపడ్డారో తెలుసుకోండి. వాళ్ళని మనం కలవాలి. ఇక మీరు బయలుదేరండి. రమా, నా మాట అంటే నీకు ఏమాత్రం లెక్కలోకి రావడం లేదు. లెక్కలు డొక్కలు తర్వాత చూసుకుందరు కానీ త్వరగా స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. రమా, ఒక్క నిమిషం ఆగు.